నేను నిన్న ఈ మధ్య జరిగిన గోరేటి రమేష్ అన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మార్వాడి వ్యవస్థ, మార్వాడి గుత్తెందారుల చేతులలో ఉన్న ఈ వ్యవస్థ వాళ్ళు చేసిన పనే ఇది. ఆయన చేసిందేంది? ఆయన చేసింది అన్యాయాన్ని ఎదిరించేసి మన తెలంగాణ సంస్కృతి అయిన పాట ద్వారా చెప్పిండు. ఆ! దానికి సంబంధించి నీకు నచ్చకపోతే నువ్వు కంప్లెయింట్ రేజ్ చెయ్యి. నువ్వు కూడా ఖండించు. నువ్వు కూడా మీడియాలో ఒక రిపోర్ట్ మీడియాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు కూడా ఖండించు. అదే గాని మేము చెప్పినామన్నా. మేము చెప్పినాం. మేము న్యూస్ చేసేస్తే నాకు తెలిసినటువంటి మార్వాడి ఫ్రెండ్ ఫోన్ చేసిండు. సో, "అన్న వాళ్ళు చేసినాము. వాళ్ళు దాడికి గురయ్యిర్రు. పనులు ఇరిగిపోయినాయి వాళ్ళయి. దాడి తప్పన్న. మేము అందుకే పోయి వీడియో చేసినాం. అందుకే మేము పబ్లిష్ చేసినాం. మరి వాళ్ళ సైడ్ మీరు ఇనలే కదా" అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. మేము అన్న వాళ్ళ సైడ్ ఇప్పుడు వినిపింటే మీరు మా దగ్గర రమ్మని నాయన. మేము కూడా మా మీడియా రెడీ ఉన్నాయి. మీ దగ్గర మీ వాయిస్‌ని కూడా వినిపించేందుకు. వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే మాట్లాడండి. కానీ దాడి చేసి తప్పు కదా అని చెప్పే ప్రయత్నం చేసినాం మేము. మీరేమంటారు? దాడి చేయడం అన్నది తప్పు. ఎక్కడి నుంచో బతకనీకొచ్చిండ్రు. సేమ్ ఇట్లనే ఒక 60-70 ఏండ్ల కింద బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి మెల్లగా భారతదేశంలో జొరబడి మనల్ని ఎట్లయితే ఆగం చేసిండ్రో అదే విధానం నడుస్తుంది. ఇప్పుడు మార్వాడీలు మేము బతకనీకొచ్చినాము, మీకు సాయం చేస్తామని వచ్చిండ్రు. 20 ఏండ్ల కింద మార్వాడీలు ఖాళీ ఒక హార్డ్వేర్ షాపులు, బంగారం షాపులు పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు సాకల్ది, మంగళోలది తప్పితే మిగతా అన్నిట్లలో ఉన్నారు. రేపకల్లా ఇది ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇంకా 10 ఏళ్ల తర్వాత వ్యవసాయంలో కూడా వస్తారు. రేపు మన బిడ్డలే, మన భావితరాలే వీళ్ళ కింద గులాంగిరి పనిచేస్తారు. రేపు వీళ్ళ చెప్పుల చేతుల కింద ఉంటారు. మనము ఏదైనా మార్వాడి షాపుకి పోయేసి షాపులోకి పోతే వాడు మనల్ని అంటరానోళ్ళ లెక్క చూస్తాడు. బీసీనా, ఓసీనా, గీసీనా పక్కన పెట్టం. ఫస్ట్ మనం తెలంగాణ ప్రజలం. మనని కుక్కల్లాగా చూస్తున్నారు. ఎందుకు? పైసొచ్చింది. పైసొచ్చింది. పైసొచ్చింది కాబట్టి ఆ బలుపు వచ్చింది. ఆ బలుపు వచ్చింది కాబట్టి కళ్ళకు గాంతలేరు. ఈడ సంపాదించిన పైసను తెలంగాణలో ఖర్చు పెడుతున్నారా? ఈడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడు. ఈడికెళ్ళి తీసుకొని పోయి ఉత్తర భారతంలో పెడుతుంటారు. ఆడ కూడగట్టుకుంటారు పైసలు. ఈడ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా ఏమైనా అయ్యింది అంటే అనగదొక్కనీకి వాళ్ళకో వీళ్ళకో చిల్లర పడేస్తారు. ఆ చిల్లర కాశపడి మన మనుషుల మీద మనమే దాడి చేసుకుంటున్నాము. ఈరోజు గోరేటి రమేష్ అన్న మీద జరిగిన దాడి ఆయన మీద జరిగింది కాదు, యావత్ తెలంగాణ ప్రజల మీద జరిగింది. ప్రతి ఒక్కడు కూడా జాబ్ చేస్తలేడు. ఇప్పుడు జాబులు దొరుకుతలేవు. జాబులు ఇస్తలేరు మీరు ప్రభుత్వమే. జాబులు దొరకనందుకు ఏమైనా దంద చేసుకుంటా దంద నడవనీయకుండా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీరేం చేయాలి? అరే ఏం జరుగుతుంది అన్నది ప్రభుత్వం చూసుకోవాలి. అసొంటిది పోయేసి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వచ్చేసి ఇట్లాంటిది ఎత్తుకొని పోవడము, అన్యాయంగా బయటకు వచ్చేసి పనుంది నీకు కొరియర్ వచ్చిందని చెప్పి తీసుకోవడం ఏంది? తీవ్రవాదా? లేకపోతే ఉగ్రవాదా? లేకపోతే నక్సలైటా? అట్లా తీసుకొని పోయి అట్లా హింసించడం ఏంది? అంటే రేపకల్లా డబ్బు ఉందనే కదా, వెనుకొక వ్యవస్థ ఉందనే కదా ఇదంతా జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కడు కూడా మేలుకోవాలి. ఒక 10 ఏళ్ల తర్వాత చేజారిపోతుంది. కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో ఆర్థికంగా మనం నిలదొక్కుకోనీకే మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి తెచ్చుకున్నాము. ఉద్యోగాలు దొరకట్లేదు. మనంతలో మనం బయట కష్టపడదాము అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తారు. అట్లాంటి వాళ్ళని ఎదిరిస్తున్న గాయకులు మన గోరేటి రమేష్ అన్న లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు గ్రామానికి. ఇప్పుడే మీరు ఇట్లా దాడులు చేస్తే రేపకల్లో ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడాలంటే జరుగుతుందా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం దగ్గర కొనండి, మన మనుషుల దగ్గర కొనండి. రేపు మన దగ్గర ఉంటే మన పిల్లలు బాగుంటారు. వాళ్ళు మనం మళ్ళీ ఇంకొకరు వాడు సంపాదించుకున్న పైసలు కూడా మనం దగ్గరనే పెడతాడు. నువ్వు అదే ఆ ఉత్తరుల దగ్గర ఉన్నాము అని అనుకో, వాడు ఈడ రూపాయి ఖర్చు పెట్టాడు. నీకు ఒక 10 రూపాయలు కావాలంటే కుక్కను చూసినట్టు చూస్తాడు. నువ్వు 1000 రూపాయల సామాను కొన్నాను, అలా 100 రూపాయలు తక్కువైనాయి అని అంటే 100 రూపాయలు మనం సామాను పక్కన తీసి 900లకు సంబంధించిన సామాను తీసుకొని పో అంటాడు. అదే మన మన కోమటోళ్ళు మనోళ్ళు అయ్యిండ్రు అనుకో, ఏడిపోతావుతి చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, ఇప్పుడు కాకపోతే రేపిస్తావుతి మన సొంత పొల్లెక్క మాట్లాడతారు. తెలంగాణ ఊర్ల పొంటి మనం పోతే ఆడు మంది అయినా సరే బయట రాష్ట్ర పోడైనా సరే తిన్నావా బిడ్డ అంటారు. రైట్? వీడతా కాదు. నువ్వేమన్నా సరే ఇందాక అన్న చెప్పినట్టు రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ అయింది అని అంటే వానికి సంబంధం లేదు. అటు తులుపుకొని వెళ్ళిపోతాడు. మనోడైతే పక్కన ఊసబెట్టి ఇంత నీళ్లు తాపుతాడు. రేపు రేపు వీళ్ళందరినీ కూడా గుత్తందారులు, పెత్తందారులు పాలిస్తున్నారు. వీళ్ళు ఇచ్చే వందల వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వాలను కూడా నడిపిస్తున్నారు. అసొంటోళ్ళని ఇప్పుడు మనం కట్టడి చేయకపోతే ఇంకెప్పటికి చేయలేము. అందరూ కూడా మేలుకోవాలి. అందరు లోపల 10 ఏళ్ళ నుంచి ఉంది, లోపట్నే ఉంది. బయటికి రావాలి అందరూ. వచ్చి ఎవరిని ఎలగొడతలేము, ఎవరన్నీ చేసుకోరు దందా. ఇదేంది? మన తూప్రాన్ కాడ జరిగిన దాడి అమానుషం. ఆయన ఒక ఏలు ఇరిగిపోయింది, 4 ఏళ్ళు ఇరిగిపోయినది. కొట్టడం ఏంది? అంటే నా వెనుక బలగం ఉంది అన్న బలుపే కదా. అంటే మాకు లేదా?
నిన్న పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది చేసే ఉద్యమము ఏ పార్టోడైనా గానీ, ఏ కులపోడైనా గానీ, ఏ మతమోడైనా గానీ కూడా స్థానికుడు. వాళ్ళ కోసం చేస్తున్న దానికి నిన్న ఒక పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆమె ఏమంటుంది అనంటే, "మీరు హిందువులా మీరు? పని చేత కాదు" అంటుంది. పని చేత గాకనే మేము ఈయన దాకొచ్చినామా? తెలంగాణ రాష్ట్రాన్ని తొలి దశ ఉద్యమం కాడికెళ్ళి మళ్ళీ దశ ఉద్యమం వరకు కూడా ఈడి వరకు మేము అట్లనే వచ్చినాం. పని చేతగాకనే వచ్చినామా? వాళ్ళు తెలంగాణకు పని చేత కాదు అని అంటే ఇప్పుడున్న ప్రస్తుతం పాలిస్తున్న ముఖ్యమంత్రి కూడా పని చేత కాదు కదా. ఇది కూడా తీసుకొని పోయి ఆ కేంద్రం చేతుల్లోనే పెట్టండి. అంతే కదా, మాకు పని చేత కాదు, తెలంగాణ ప్రతి ఒక్కరికి పని చేత కాదే కదా. నువ్వు మాకు నేర్పియాలంటుంటే వదిలేసేయి, రాష్ట్రాన్ని అమ్మేసి వాళ్ళకి ఇచ్చేద్దాము. ఆ, మాట్లాడుతుంటే మీరు వాళ్ళు హిందువులు, మేము హిందువులం కదా. వాళ్ళు పూజలు చేస్తారు, మేము పూజలు చేయమా? అంటే వాళ్ళు ఖర్చు పెట్టి పూజలు చేస్తేనే పూజలు చేసినట్టు మేము పూజలు చేయమా? వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. మేము మేము చెప్పేది ఏంది, వాళ్ళు వచ్చి మా పొట్ట కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పని చేసుకుంటున్న పొట్ట కొడుతున్నారు అంటే వాళ్ళు హిందువులు. ఆ, వాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంటుంది, వాళ్ళు గోరక్షణ చేస్తారు. గోరక్షణ చేయనీకి దీనికి సంబంధం ఏంది? ఆ? ఏం అంటే దీన్ని ఒక తప్పుదోవ పట్టించాలి. ఇవన్నీ మధ్యలో తీసుకొచ్చి అయితే ఏంది, నువ్వు ఇట్లా అన్నావా, నువ్వైతే హిందూ వ్యతిరేకి, అయితే ఏంది నువ్వు ఇట్లా అన్నావా, లేకపోతే దేశద్రోహి. ఈ రెండు తీసుకొస్తే ప్రతి ఒక్కడు మాకు సపోర్ట్ వస్తాడు అని. మేము అనేటిది పార్టీలకు దీనికి సంబంధం లేదు. నువ్వు కూడా ఒక తెలంగాణ బిడ్డవే. నువ్వు కూడా నీకు వచ్చే 10 రూపాయలు కూడా మీ ఇంట్లో పనిచేసేది కూడా ఒక తెలంగాణ దగ్గరనే. రేపు వాళ్ళు కనుక ఆగమైపోయినరు అని అనుకుంటా నీకే పని దొరకదు. రేపకల్లా బ్రిటిష్ వాళ్ళ లెక్క వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం స్టార్ట్ చేసిండ్రు అని అనుకో, రేపటి నాడు వచ్చి వ్యవసాయం చేస్తారు. ఊర్ల పొంటి ప్రతి జాగా కొంటారు. ఒక్కటి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి రోడ్ ఎక్కి మీ ఊర్లున్న మీ రోడ్ ఎక్కండి. రోడ్ ఎక్కేసి కమర్షియల్ బిట్లల్లా 100 బిట్లల్లా 60-70 10 ప్లాట్లల్లా 10 బిల్డింగ్లల్లా 6-7 బిల్డింగ్లు వీళ్ళకి ఈ రాజస్థానులు, గుజరాతోళ్ళు, ఈ మారోడులకు సంబంధించినవి. వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటారు. ఆ 10 రూపాయలు ముక్కు విండి మన దగ్గర వసూలు చేస్తారు. మనం ఏంది అని అంటే వాళ్ళకు పైసలు జనరేట్ చేసే ఒక మిషన్ అంతే. మన వల్ల వాళ్ళకు రూపాయి లాభం లేదు. వాళ్ళ బతుకు వాళ్ళకే కావాలి. వాళ్ళ మళ్ళీ వాళ్ళ దగ్గర మనోళ్ళు పనిచేయరు, వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళకే ఉపాధి, వాళ్ళకే పైసలు వస్తుంది, మొత్తం వాళ్ళకే పెట్టాలి, పైస గుంజాలి. అంటే మనం ఏందనంటే ఆవు బర్రె ఇంత ఇయ్యాలి, అది వేసుడు కూడా లేదు మనకి. ఇప్పుడు పాలు విండాలి, ఆడు తాగాలి, రోడ్డు మీదకి పోవాలి, ఊర్ల పొంటి పోవాలి, అదంతా అదే మేవాలి, మన దగ్గరకు వచ్చి ఇవ్వాలి. ఇది ఇట్లనే పోయింది అని అంటే పైసా 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 స్టార్ట్ అయ్యి రేపు మనకు ఉరితాడులెక్క అవుతుంది. అందరికీ చెప్పేది, రాజకీయ నాయకులకు, ప్రజా ఉద్యమకారులకు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, ఇది ఇక్కడికి ఆగాలి. వాళ్ళని దందా చేసుకోవద్దు అని అంటలేము. లోకల్లో కొనండి, స్థానికుల దగ్గర కొనండి, స్థానికులను బతికియండి. మన ఊర్లో 10 దుకాణాలు ఉంటాయి, కిరాణా దుకాణం ఉంటుంది, మొబైల్ షాప్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనోనికి 100 రూపాయలు గిరాకీ అయితే ఆ మార్వాడోళ్ళకు 1000 రూపాయలు అవుతుంది. ఎందుకని అవుతుంది? ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా మార్వాడోళ్ళే, డీలర్స్ కూడా మార్వాడోళ్ళే. మనకు 100 రూపాయలు ఇస్తాడు, మన ముఖం చూసి వీళ్ళకి సైగలు ఉంటాయి. ఏగో మనోడు పని 50 రూపాయలకి ఇస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ 50 రూపాయలని కిరాయిలు మనం పెట్టలేదు దమ్ము ఉంటుంది కదా, వాడి షాప్ని ఇట్లా మొత్తం ఇట్లా చెమ్కి చేస్తాడు, మొత్తం సూపర్గా వేస్తాడు. కమర్షియల్ బిట్లు కొంటాడు, మనోళ్ళు లోపల పెట్టుకుంటారు. వీళ్ళు మంచిగా పెట్టే వరకల్లా మందికి ఎట్లా కనిపిస్తుంది, వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నకిలీ దొరుకుతుంది, మా దగ్గర మంచిది దొరుకుతుంది. మీరు ఆ దగ్గర ఉంటా అంటే కొనుక్కోరు. ఇవన్నీ రంగులు కనిపిస్తుంటుంది, మంచి కమర్షియల్ బిట్లు, మంచిగా నీట్గా, మనుషులు తెల్లగా. వాళ్ళు తెల్లగా ఉన్నారు, మేము నల్లగా ఉన్నాము అంటే ఇక చూడనీకి ఇక మైలవడ్డోళ్ళు అన్నట్టు. ఇల్లు ఇవన్నీ పైసలు పోగు పెడతారు, ఇట్లాంటివి కొంటారు. ఏ ఒక్క మంచి బిట్టు తెలంగాణలో ఉన్న కమర్షియల్ బిట్లల్లా ప్రతి ఒక్కరిని ఆలోచించుకోమని చెప్పు. ఒక్కసారి రోడ్ ఎక్కి 1 కిలోమీటర్ రౌండ్ అయ్యిండ్రి. అల్లా ఈ గుజరాత్ వాళ్ళకు, ఈ ఉత్తరాదులకు ఎన్ని ఉన్నాయి, మన లోకల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి. ఇది ఇట్లనే పోయింది అని అంటుంటే ప్రతి దందాలు వస్తారు. నిన్న మొన్న ఓన్లీ ఆ హార్డ్వేర్ షాపులు, లేకపోతే బంగారం షాపులు వచ్చేది. ఇప్పుడు సమోసాలు, మొబైల్ షాపులు, సైకిల్ షాపులు, టైర్లు అమ్ముడు, ఇది లేదు అన్నది లేదు. ప్రతి దాంట్లోకి వచ్చిండ్రు. ఫస్ట్ వాళ్ళని ఎలగొట్టాలి అన్నది ఉద్దేశం కాదు. మనోళ్ళు ప్రతి ఒక్కరు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక్కసారి నువ్వు దుకాణానికి పోయో 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి పోతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. ఆ పైసలు మనోడా కాదా? ఆ పైసలు ఎవరి చేతిలోకి పోతున్నది? ఆ పైసలు మనోని చేతికి పోతుందా? తిరిగి మళ్ళీ నీకే వస్తుంది పైసా. నువ్వు వానికి పెట్టినామనుకో తిరిగి బయటకి పోతుంది. నేను ఇప్పుడు గోరేటి రమేష్ అని ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళంతరాలు రాలేదు. మార్వడిల మీద పాట రాస్తే లోకల్ ఉన్న వాళ్ళకు బాధ ఏంది? వాళ్ళంతరాలు రాలేదు, వెనకకెళ్ళి ఏదో ఫోర్స్
ఎవరో ఒకరు చెప్పిండ్రు, ఎవరో ఒకరు అన్నందుకు వచ్చి అడిగిండ్రు, రైట్? వాళ్ళకి చెయ్యాలి అని అంటే దాని అర్థం ఏంది? ఇక్కడికి వెళ్ళి వెనకకి బాగుంది కాబట్టి ఇవన్నీ. సో అందుకనే చెప్పేది ఒకటి ఏంటంటే, మనోళ్ళు చైతన్యపరచాలి, మనోళ్ళకు అవగాహన తీసుకొని రావాలి, మనోళ్ళు మన దగ్గరనే ఉండండి, వాళ్ళ గుణం ఉంటుంది, మనోళ్ళని బతికించండి, అప్పుడే తెలంగాణ అస్తిత్వం అన్నది బతుకుతుంది, మన పిల్లలు బతుకుతారు. లేకపోతే బానిసల లెక్క అవుతారు. ఇది చాలా దూరం పోతుంది. అందరు తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఒక్కటే కాదు, యావత్ దక్షిణ భారతదేశం మొత్తానికి ఇదే నడుస్తుంది.